హలో ఫ్రెండ్స్, ఆర్సీబీ ఫ్యాన్స్ 17 సీజన్లు వెయిట్ చేసి 18వ సీజన్లో విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ 18 ఈసారి కప్పు మనదే అని చెప్పని అనుకుంటూ వచ్చారు. ఫైనల్గా అయితే ఐపీఎల్ 2025 కప్పుని అయితే ఆర్సీబీ సొంతం చేసుకుంది. అలాగే ఒక విషాదం కూడా చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు మనం అయితే మాట్లాడుకుందాం. ఐపీఎల్ 2025 ఫినాలే జరిగింది ఎక్కడ? గుజరాత్లో. ఇక్కడ విషాదం జరిగింది ఎక్కడ? బెంగళూరులో. అందుకే అంటా ఉంటారు, బెంగళూరు కప్పు గెలిస్తే అదొక అద్భుతమే, ఆ అద్భుతంలో ఏమైనా జరగచ్చు అని చెప్పని. అలాగే జరిగింది. ఇక్కడ అక్కడెక్కడో గుజరాత్లో మ్యాచ్ జరిగి అక్కడ మ్యాచ్ విన్ అయితే ఆ సెలబ్రేషన్స్ ఇక్కడ కర్ణాటకలో చిన్నస్వామి స్టేడియంలో అయితే జరుపుకున్నారు. ఆ స్టేడియం కెపాసిటీ అంతా 35,000 మంది. అక్కడికి వచ్చిన జనాభా ఎంతమందో లెక్కేలే. సో అక్కడికి లెక్కలేని జనాభా వస్తే ఏమవుద్ది? తొక్కిసలాట జరుగుద్ది. అలాగే జరిగింది. ఆ తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు విడిచారు. అలాగే 50 మంది ఇప్పటి వరకు గాయాల పాలయ్యారు. 17 సీజన్లు జరగని అద్భుతాలు, విషాదాలు 18వ సీజన్లో జరిగాయి అన్నమాట. ఇక్కడ ఫైనల్ గా నాకేమనిపిస్తుందంటే 18 మొదటి 18 ఏంద్రా అంటే విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్. రెండో 18 ఏంద్రా అంటే సీజన్ 18. మూడో 18 ఏంద్రా అంటే అంతమంది చనిపోయేటట్టున్నారు. అలాంటి విషాదం అన్నమాట. ఇక్కడ ఇంకొక విషాద ఘటన ఏంద్రా అంటే ఆ 11 మంది ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళు, ఆ 11 మందిలో పిల్లలు ఉండడం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అసలు అలాంటి చోట్లకి పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తారబ్బా? ఎందుకు ప్రతిసారి ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు? లాస్ట్ టైం చూస్తే సంధ్యా థియేటర్లో అది జరిగింది. అలాంటివి తెలిసి ఇలా సోషల్ మీడియాలో వస్తున్నా సరే మళ్ళీ పిల్లల్ని క్రౌడ్ ఏరియాస్కి ఎందుకు తీసుకెళ్తుంటారు? దయచేసి క్రౌడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, అదేనండి, ఏవైతే సెలబ్రేషన్స్ ఏవైతే జరుపుకుంటారో అలాంటి చోట్లకి పిల్లకాయలను అయితే తీసుకెళ్లొద్దు. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.